హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయేది మైదా చిప్స్ కారంవి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ మైదా పిండి, నువ్వులు, వాము, సాల్ట్, కారం, కొంచెం మనం కలుపుకోవడానికి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. అది ఎలా కలపాలో చూపిస్తాం. మైదా, నువ్వులు, వాము, మీరు వాము బదులు జీలకర్ర కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సరిపడా సాల్ట్, కారం. ఇది ఒకసారి అంతా కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా నీళ్ళు పోసుకుంటూ కొద్దిగా మరి పలచగా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మీకు ఈ పిండి కలిపినాక చూపిస్తాను. ఇది ఇలా కలపాలండి. కలిపేసాక కొంచెం ఒక చుక్క నూనె వేసేసుకొని ఒక 10 నిమిషాలు అలాగా నానబెట్టేసుకొని ఈ విధంగా కలుపుకోనండి. చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు మనము ఒక బట్ట కప్పేసుకొని లేదా మూత పెట్టేసుకొని మనము 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి తర్వాత చిప్స్ లాగా చపాతీలాగా చేసి చిప్స్ లాగా కట్ చేయాలి. అది మీకు తర్వాత చూపిస్తాను. ఇట్లా వచ్చింది కదండి. ఇట్లా వచ్చినప్పుడు కొంచెం పిండి జల్లుకొని మనము చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు అది రోల్ ఎలా చేయాలో చూపిస్తాను. మంచిగా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న తర్వాత మళ్ళీ మీకు ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా ఒత్తుకున్నాం కదండి. ఇక చాకుకి కొంచెం ఇట్లా పిండి అద్దుకొని మనం డైమండ్స్ లాగా కట్ చేసుకోవాలి. డైమండ్స్ లాగా కట్ చేసుకోవచ్చు. ఈ చాకుతో కట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి చిప్స్ కట్టర్ ఉంటుంది కదా, దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ ఉంటే చాలు మనకి. ఇట్లా కట్ చేసుకొని డైమండ్స్ లాగా ఆయిల్ మనం ఫస్ట్ వేడి పెట్టుకున్నాను నేను. పెట్టుకొని వీటిని మనం పాకం కూడా పట్టుకోవచ్చండి. కారం లేకుండా ఫస్ట్ మనం ఉప్పు అది ఒకటి వేసుకొని అది కూడా మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇలా చాకుకి పిండి రాసుకోవడం వలన మీకు అంటుకోకుండా వస్తాయి కింద. అది మనకి ఇట్లా కట్ చేసుకున్నానండి. ఇలా డైమండ్స్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని మీడియం హీట్లో ఇవి వేయించుకోవాలి. ఎక్కువ హీట్లో వేసేసామనుకోండి, వేసేస్తే ఎర్రగా అయిపోతాయి. వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం అలా గ్యాప్ ఇచ్చేసి అవి పైకి తేలితేనే చూసారా నూనె రెడీగా ఉన్నట్టు అర్థం. ఇలా మనం ఉన్నవి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయాలి. ఏం అంటుకోవండి. ఇలా 4-3 కలిపి వేసినా కూడా ఏం అంటుకో, మళ్ళీ విడివిడిగా వచ్చేస్తాయి. ఇట్లా మీకు అన్నీ వేసాక మళ్ళీ చూపిస్తాను. ఇట్లా వేగాలండి. ఇవి గలగలమంటూ తినడానికి ఎంతో రుచిగా. తర్వాత మీరు కావాలంటే దీని మీద గరం మసాలా వేసుకోవచ్చు, ఏమైనా ఆమ్చూర్ పొడి జల్లుకొని పైనుంచి తినచ్చు. పిల్లలు చూసారా సౌండ్ ఎలా వస్తుందో అట్లా గలగలమని వచ్చిన తర్వాత మనము తీసేయాలి. గొడవలు కూడా ఆగిపోతాయి చూడండి. తీసేసేయాలి. ఈ టీ టైమ్ స్నాక్స్ చాలా బాగుంటాయండి. తినండి, ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉంటాయి. అట్లా వస్తాయండి, బాగుంటాయి. టీ టైమ్ స్నాక్స్ కింద టీతో పాటు తినడానికి చాలా బాగుంటాయి.